విశాఖకు చెందిన వేదాంతి ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు సుశీలాజీ సారథ్యంలో ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వేదాంత ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ నెల 18 నుండి 22 వరకు ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 7:45 వరకు ప్రవచనాల కార్యక్రమం ఉంటుందన్నారు. భగవద్గీతలోని 10వ అధ్యాయం విభూతి యోగం 42 శ్లోకాలు ఉన్నాయని, ఈ అధ్యాయం ఆత్మయే ఈ సృష్టికి ప్రపంచానికి మూలమని వివరించారు. ఎంతో పరిణతి చెందిన జ్ఞానులకు కూడా ఆత్మ మూలాలు తెలియవన్నారు. జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్తే లక్ష్యంగా ఆత్మ సాక్షాత్త సాధించే వరకు సాధన చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో విశ్వమంతా తాను ఎలా విస్తరించి ఉన్నాడో విశ్లేషణాత్మకంగా భగవాన్ శ్రీకృష్ణుడు వివరిస్తాడన్నారు. చివరిలో శ్రీకృష్ణుడు విశ్వమంతా ఆత్మలో అణువు మాత్రమే అర్జునుడికి ప్రబోధించడం జరిగిందన్నారు. ఈ ప్రవచనాలు ధార్మిక జీవితం గురించి తెలుసుకోవటానికి ఒక చక్కని మార్గం అన్నారు. స్వామి పార్థసారథి శిష్యురాలైన సుశీలాజీ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగం మీద ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారని పేర్కొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు. శ్రీమతి సుశీలాజీ అంటే స్వామి పార్థసారథి గారి శిష్యురాలైన సుశీలాజీ గారు ఇంగ్లీష్లో ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రవచనాలు విభూతి యోగ ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టికంతకి తానే మూలం, ఈ ఆత్మ రూపంలో ఉన్న తానే ఈ సృష్టికి మూలం అని, సముద్రానికి అలలు ఎలా అయితే మూలమో సముద్రం, అలాగే ఈ సృష్టికి కూడా తానే ఈ ఆత్మ రూపంలో తానే మూలం అని చెప్తూ ఉంటారు ఈ విభూతి యోగాలు. గత 10 సంవత్సరాలుగా జరుగుతోంది. సో ఈ 10వ సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం మీద ఆవిడ ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారు. ఈ ప్రవచనాలకి రిజిస్ట్రేషన్ అంటూ ఏం లేదు, అందరికీ ఉచితం, ఎవరైనా రావచ్చు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విశాఖ పుర ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే మీరు అందరూ వచ్చి ఈ జ్ఞానం, భగవద్గీత అన్నది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్, అంతేగా భగవద్గీత ఒక జీవన విధానం చెప్తుంది. సో భగవద్గీత ఒక గ్రాంధిక గ్రంథంలో తయారు చేయటం వల్ల ఏంటంటే ప్రజలకు కొంచెం దూరం అయిపోయింది. అది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే ఆ మాన్యువల్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకున్నాం, భగవద్గీత చెప్పేది ఏంటంటే జీవితాంతం మనం కర్మ చేయాలి, పని చేయాలి. నోబడీ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ వర్క్ అని చెప్తుంది భగవద్గీత. హౌ టు be successful, prosperous, and simultaneously how to maintain peace and happiness with perfect mental equanimity. So the main Bhagavad-Gita ద్వారా మనం how to the way to success and happiness మనం తెలుసుకోవచ్చు. అండ్ దెన్ స్వామీజీ గత 60 సంవత్సరాలుగా స్టడీ అండ్ రీసెర్చ్ చేశారు ఈ సబ్జెక్ట్ మీద. దెన్ హీ ఎస్టాబ్లిష్డ్ అకాడమీ, వేదాంత అకాడమీ 1988లో ముంబై దగ్గర లోనావాలా దగ్గర మలవల్లి అనే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు. భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయింది. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో హ్యుమానిటీ హెస్ లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్, and of course they lost the successful endeavor also.